నియామకాల్లో పారదర్శకత, ప్రజల్లో విశ్వసనీయత పెంచేలా దృష్టి సారించాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 26వ జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. అభ్యర్థుల నిజాయితీ, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్న ముర్ము వారి నైతిక దృక్పథాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్లు గుర్తించాలని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల 26వ జాతీయ సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ సహా మొత్తం 24 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు హాజరయ్యారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లు, వివిధ రాష్ట్రాల్లో అవలంబిస్తోన్న నియామక విధానాలు, వివాదాలు, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధత గురించి చర్చించేందుకు ఈ జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరగనున్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ పరిపాలనకు దన్నుగా నిలిచే ప్రజాసేవకులను ఎంపిక చేసే క్రమంలో కమిషన్లు అభ్యర్థుల సమగ్రత, నిజాయితీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సరైన నైపుణ్యాలు లేకపోతే అభ్యాసం ద్వారా నేర్చుకోవచ్చు, కానీ నిజాయితీ, అంకితభావం లేకపోవటాన్ని మాత్రం హర్షించలేమన్నారు. The country is aiming to be the third largest economy in the world in the near future. We are also moving towards achieving the goal of Viksit Bharat by 2047. I am sure that the Public Service Commissions will continue to fulfill their responsibilities and contribute towards building a future-ready team of civil servants selected and guided by them. Such civil servants will blend conformity with innovation, stability with creativity, continuity with rapid modernization, and caution with decisiveness. I wish UPSC and all the state public service commissions continued success in their nation-building efforts. రాజ్యాంగం, పరిపాలనా విభాగంలో సదస్సు కీలక పాత్ర పోషిస్తుందని యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ అభిప్రాయపడ్డారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లపై నమ్మకాన్ని పెంపొందించడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. I am confident that with the active participation and cooperation of all state PSCs, the deliberations of this conference will lead to concrete and actionable outcomes. Together we can build stronger institutional capacities, address emerging challenges, and design recruitment systems that are resilient, future-ready, and worthy of public trust. The UPSC reaffirms its commitment to supporting state PSCs and to ensuring effective follow-up and implementation of the resolutions adopted during this conference. శనివారం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు.